అతను ఇక లేవడని అందరూ అనుకున్నారు. శరీరం బలహీనమైంది. హృదయం విరిగిపోయింది. పాజ్. కాని ఆ క్షణంలో అతని మనసులో ఒక ఆలోచన మోగింది. నేను లేవాలి. ఆ ఒక్క ఆలోచన విశ్వం మొత్తానికి వినిపించింది. ఆ స్వరం యేసు నామములో దేవుని చెవుల వరకు చేరింది. పాజ్. ఆ నామములో శక్తి ఉంది. యేసు నామములో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఆ ఆలోచన, ఆ విశ్వాసం, ఆ నామం అతన్ని లేవనెత్తాయి. నువ్వు పడిపోయావు కదా. ప్రయత్నించావు. కానీ లేవలేకపోయావు. శరీరం అలసిపోయింది, మనసు విరిగిపోయింది. అందరూ మర్చిపోయారు, నిన్ను తక్కువగా చూశారు. కానీ ఆ క్షణంలో నీలోంచి ఒక చిన్న ఆలోచన వచ్చింది. నేను లేవాలి. విను. ఆ ఒక్క ఆలోచన నిన్ను మాత్రమే కాదు, విశ్వం మొత్తానికి వినిపించింది. ఆ స్వరం యేసు నామములో స్వర్గానికి చేరింది. అక్కడి నుండి ఒక శక్తి కదిలింది. ఆ శక్తి నీలోకి వచ్చింది. నీ చేతులు, నీ గుండె, నీ శ్వాస అన్నీ లేవమన్నట్టు మారిపోయాయి. ఎందుకంటే ఆ నామములో శక్తి ఉంది అని నీవు నమ్మినందుకు. నువ్వు పడిపోయిన సారి ఎన్ని ఉన్నా దేవుడు చెబుతున్నాడు, లేచి నిలబడు. నేను నీతోనే ఉన్నాను. లేవాలని అనుకున్న ఆలోచన విశ్వంలో ప్రతిధ్వనించి యేసు నామములో శక్తిగా మారింది. నీతిమంతుడు 7 సార్లు పడినను లేచి నిలిచును.